హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే నేను వార్తండి. జగన్పై ఈ విషయంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహంగా అయితే ఉంది. మరి ఆ విషయం ఏంటి అన్న పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వైసీపీ జిల్లా కార్యాలయాలు పెద్ద పెద్ద ప్యాలెస్లుగా మెరిసిపోతున్నాయి. ప్రతి జిల్లాలో అత్యంత ఖరీదైన స్థలంలో ప్రభుత్వం నుంచి ఎకరం వెయ్యి ఏడాదికి లీజుకు తీసుకొని కోట్లు ఖర్చు పెట్టి కట్టేశారు. సో ఎకరం 1000 కంటే తక్కువ అండి. సో అన్ని జిల్లాల్లో కనీసం 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సొమ్మంతా కూడా రామ్కి ఇన్ఫ్రా అంటే ఏపీకి ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పెట్టుకున్నారండి. సో ఆయన పార్టీ తరఫున డబ్బులు ఇస్తారా, లేకపోతే మరోసారి రాజ్యసభ ఇస్తారా అనేది ఆశ పెట్టారా అన్నది వారికే తెలియాలి. మరి ఈ ప్యాలెస్ నుంచి ఒక్కదానికి అనుమతి తీసుకోలేదు. ఒక్క ప్రకాశం జిల్లా కార్యాలయానికి మాత్రమే అనుమతులు తీసుకున్నారని, మరెక్కడ ప్లాన్లు అనుమతుల జోలికే వెళ్ళలేదని ఈనాడు రిపోర్ట్ చేసింది. అదే నిజమైతే అన్నిటినీ కూల్చివేయడానికి సరైన కారణం దొరికినట్టే. కట్టింది ప్రభుత్వ స్థలంలో, అది అనుమతులు లేకుండా వెంటనే లీజు క్యాన్సిల్ చేయడానికి కూడా ఒక కారణం దొరికినట్టే. అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో వైసీపీ కార్యాలయాలను ఇలా ఇంద్రభవనాలుగా కట్టేసుకున్నారు. కానీ మరి 5 ఏళ్లలో రాష్ట్రం కోసం ఏం కట్టారనేది మాత్రము ఎవరికి తెలియదు. సో వారి బిల్డింగ్లు కట్టుకున్నారు, కానీ రాష్ట్రం కోసం కట్టినది అయితే ఏం లేదండి. సో అమరావతిని పాడు పెట్టారు. సో పోలవరాన్ని ఆపేశారు, సాగునీటి ప్రాజెక్టుల్ని నాశనం చేశారు, రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు. ప్రజాధనంతో ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని చేయలేదు. కానీ సొంత పార్టీకి అసలు ఎలాంటి కార్యకలాపాలు ఉండని జిల్లాలలో కూడా కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టించారట. సో వీటి గురించి అస్సలు నిజాలు బయటికి వస్తే ప్రజలు ఇంకెంత ఆశ్చర్యపోతారో అనైతే హైకోర్టు ఆగ్రహంగా ఉంది ఫ్రెండ్స్.